టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిహెచ్పిఎస్ నగర నాయకులకు చిరు సత్కార అభినందన సభ. చెలసాని నగర భారత కమ్యూనిస్ట్ పార్టీ 17-18 డివిజన్ శాఖలు కామ్రేడ్ సిద్ధం కృష్ణారెడ్డి భవన్లో గల కామ్రేడ్ చెలసాని వెంకటరత్నం హాలులో నగర కార్యదర్శి కామ్రేడ్ దోనేపూడి శంకర్ గారి సమక్షంలో 18వ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ దాసరి దాస్ ప్రకాష్ గారు ఇటీవల కాలంలో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి నగర ద్వితీయ మహాసభలో నూతనంగా ఎన్నికైన నగర అధ్యక్షులు సంగుల పేరయ్య గారికి, కార్యదర్శి బుట్టి రాయప్ప గారికి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొడాలి ఆనందరావు గారికి దాస్ ప్రకాష్ గారు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అలాగే 17వ డివిజన్ కార్యదర్శి సయ్యద్ సుబానీ మరియు ఈ ముగ్గురికి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. ఏఐవైఎఫ్ నగర సహాయ కార్యదర్శి పాసం ఆంజనేయులు గారు కూడా శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ గారు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రసంగిస్తూ కమ్యూనిస్టు పార్టీ దళితులకు అండగా నిలబడి అనేక ఉద్యమ పోరాటాలు చేస్తున్నదని, ముందు కాలంలో కూడా దళిత హక్కుల పోరాట సమితి ద్వారా దళితుల సమస్యలపై పోరాటం చేస్తుందని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన నాయకులకు అభినందనలు తెలిపారు. అలాగే దాస్ ప్రకాష్ గారు మాట్లాడుతూ నూతనంగా నగర నాయకులుగా ఎన్నికైన సంగుల పేరయ్య గారికి, బుట్టి జార్జి గారికి, కొడాలి ఆనందరావు గారికి, కమిటీ సభ్యులుగా ఎన్నికైన అంబడిపూడి మోహన్ కుమార్ గారికి, నాగపోగు నాగరాజు గారికి అభినందనలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ 18వ డివిజన్ శాఖ కార్యదర్శిగా దళితుల యొక్క సమస్యలపై పోరాడుతున్న దళిత హక్కుల పోరాట సమితికి మా పూర్తి సహకారం అందిస్తామని దాస్ ప్రకాష్ గారు తెలియజేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 17-18 డివిజన్ల సహాయ కార్యదర్శులు పూరాకుల స్టాలిన్, గంగవరపు కొండారెడ్డి, కోశాధికారి మేడబోయిన విజయరావు, జల్ది చిన్నారావు, పాసం ఆంజనేయులు, మాజీ కార్యదర్శి గుంజ గోపాలం, మహిళా నాయకురాలు కొప్పుల సూర్యవతి, షేక్ నజీర్, పొట్నూరి సూరిబాబు, చింతగుంట గాబ్రియల్ కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. టుడే టీవీ